హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు జితీషా యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే ఆరోగ్యం కాఫీ మ్యూజియం అనేది విజిట్ చేసాం. సో అది టికెట్ కౌంటర్ క్లోజ్ అయిపోయే టైంకి మేము బయటకు వచ్చామండి. సో ఇదైతే ఎంట్రన్స్, మనం లోపలికి వెళ్ళిపోదాం. ఎంట్రన్స్ వెళ్ళగానే మనకి రైట్ సైడ్ వచ్చి కాఫీ మ్యూజియం అండ్ చాక్లెట్ షాప్ అవన్నీ ఉంటుందండి. సో మనం ఫస్ట్ అయితే లెఫ్ట్ సైడ్ వెళ్దాం. లెఫ్ట్ సైడ్ ఏంటేంటి ఉన్నాయో చూద్దాం పదండి. సో లెఫ్ట్ సైడ్ అయితే కొంచెం చీకటిగానే ఉందండి. నేను ఇంకా మొబైల్ ఫ్లాష్ లైట్ అండ్ అది దాటి ఇంకొంచెం ముందుకు వచ్చామంటే అండి ఇక్కడ మనకి గన్ షూట్ అనేది జరుగుతుందండి. చూడండి అక్కడ క్రౌడ్ ఉన్నారు కదా, అది. అండ్ దాటి ఇంకొంచెం ముందుకు వచ్చారనుకోండి, లెఫ్ట్ సైడ్ వచ్చేసి హ్యాండ్లూమ్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయండి. ఈ హ్యాండ్ బ్యాగ్స్ అనేవి అసలు సపరేట్గా ఉండేది కాదండి. మరి ఎప్పుడు ఇక్కడికి షిఫ్ట్ చేసి పెట్టారో మరి నాకు తెలియదు. ఎందుకంటే ఎంట్రన్స్లో రాగానే రైట్కి తిరగగానే ఒక హ్యాండీక్రాఫ్ట్స్ బజార్ ఉంటుంది, అందులోనే మొత్తం అన్నీ ఉండేవి అనమాట. అండ్ ఇది చూసుకోండి, ఇది లెఫ్ట్ సైడ్లోనే ఇవన్నీ కనిపిస్తాయి. హ్యాంగింగ్స్ చాలా బాగున్నాయి. ఒక బండి మీద ఒక ప్లాంట్ పెట్టి ఇలా హ్యాంగింగ్స్ అది చేస్తారు, బాగుంది. అంటే దీనికి ఆపోజిట్గానే చిన్న బేకరీలా ఉన్నదండి. చూడండి శాండ్విచ్లు అవన్నీ ఉన్నాయి. మేమైతే అవేమీ ట్రై చేయలేదండి యాక్చువల్గా. అంటే జితీష్ అక్కడికి వచ్చినప్పటి నుండి అక్కడ కాఫీ మ్యూజియం ఉంటుంది కండి, అందులోకి వెళ్ళిపోద్దాం, అక్కడ చాక్లెట్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా తినేద్దాం అనేది ఒక పెద్ద ప్లాన్ స్కెచ్ చేసుకొని తనైతే కాఫీ మ్యూజియంలోకి వచ్చింది. అండ్ ఇక్కడ చూసారా ఈ బిల్లు ఉంది కదా, ఇది కూడా ఎక్కేస్తాను అన్నదండి. ఆయన కూడా ఎక్కిపోండి పర్వాలేదు అన్నారు. బట్ తిన అది ఎంత స్పీడ్ మీద మూవ్ అయినప్పుడు తిన సాగలేదని చెప్పి మేమే భయపడి తిన అయితే ఏమి ఎక్కించలేదండి. సో అది ఇక్కడ వరకు అయితే కాఫీ మ్యూజియం అయితే కవర్ చేసాం. ఇప్పుడు ఎంట్రన్స్ రైట్ సైడ్ ఏమేమి ఉంటాయో చూద్దాం పదండి. అండ్ చూడండి ఆ వాల్కి వేసిన పెయింటింగ్స్ అవన్నీ అయితే అవసరం అండి, చాలా బాగా వేశారు. సో ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం. క్రాఫ్ట్స్ నేను ఇందాక చెప్పాను కదండి, క్రాఫ్ట్స్ బజార్ అని, ఇదే. ఇక్కడ మొత్తం అన్నీ ఉంటాయండి క్రాఫ్ట్స్తో చేసినవి, చాలా చాలా బాగుంటాయి. అండ్ ప్రైసెస్ కూడా ఒకప్పుడైతే చాలా ఎక్కువ ఉండేవండి. ఇప్పుడు ప్రైస్ వైజ్ కూడా కొంచెం ఓకే, 150 రూపీస్, 75 ఇలా అన్నీ ఉన్నాయండి. తక్కువ రేట్లో కూడా మనం తీసుకోవచ్చు ఏమైనా కావాలి అని అనుకుంటే. అండ్ జితీషాకి వచ్చేసి ఇక్కడ ఫ్లూట్ తీసుకున్నా అండ్ హ్యాండ్ ఫ్యాన్ ఒకటి తీసుకున్నామండి. రెండు అయితే చాలా బాగున్నాయి. ఫ్లూట్ వచ్చి 30 రూపీస్ పడింది, హ్యాండ్ ఫ్యాన్ వచ్చేసి 50 రూపీస్ అంతా పడింది. అండ్ నెక్స్ట్ దాటి మనం కొంచెం ముందుకు వచ్చినట్టయితే మొత్తం కాఫీ సీడ్స్ నుంచి మొత్తం ప్రాసెస్ అంతా కూడా మనకు అక్కడ బొమ్మల రూపంలో అయితే చాలా నీట్గా అర్థమైనట్టు అయితే పెట్టారండి. అది కూడా చాలా బాగుంది. అండ్ పిల్లలు అయితే మెయిన్ ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. అండ్ నెక్స్ట్ జితి ఫేవరెట్ ప్లేస్కి అయితే వచ్చామండి, చాక్లెట్ షాప్. ఇంక ఇక్కడ కంప్లీట్గా చాక్లెట్స్ అనండి. కాఫీ బీన్తో చేసిన చాక్లెట్స్ అండ్ మిల్క్తో చేసిన చాక్లెట్స్ అన్నీ. చూడండి తను ఎలా ఏం చేస్తుందో, ఇది కావాలి అది కావాలని. నేను ఎంత ఆపినా కూడా తను ఆగలేదు. ఫైనల్గా తనైతే ఏం తినాలనుకుందో అవన్నీ అయితే అక్కడ తినేసింది ఆ చాక్లెట్స్. మనం విజిట్ చేసిన కాఫీ మ్యూజియం కాబట్టి ఖచ్చితంగా కాఫీ తాగాలి కదా, కాఫీ తాగి అయితే మనం రిటర్న్ అయిపోయాం. థ్యాంక్ యూ.